హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. నిన్న గ్రేడియంట్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే మనము మన ఛానల్లో పోస్ట్ చేసాం కదండి. ఆ వీడియో ఎవరైతే చూసి ఆ మైనింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళకి పాయింట్స్ రావట్లేదని చెప్తున్నారు. సో వాళ్ళందరూ ఏం చేయాలంటే వీడియో అయితే కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మీకు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటంటే సెట్టింగ్స్లో మీరు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేయాలి మీ మొబైల్లో, అప్పుడే పాయింట్స్ అనేది వస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. చాలా మొబైల్స్లో ఏంటంటే అది కివీ బ్రౌజర్ కానీ మెసేజ్ బ్రౌజర్ కానీ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ రెస్ట్రిక్ట్ అవ్వకుండా మీరు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేయాలండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసినప్పుడే మీకు ఈ పాయింట్స్ అనేది మైన్ అవుతాయి. అది ఎట్లా ఆన్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్లో మీరు చూడండి. అండ్ ఫస్ట్ అసలు కొంతమందికి అకౌంట్ ఇంకా క్రియేట్ చేయలేదు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఆ ఎక్స్టెన్షన్ గ్రేడియంట్ ఎక్స్టెన్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం తెలియలేదు చాలామందికి. సో అదైతే చూపిస్తాను మీకు ఫస్ట్ ప్రాసెస్ అయితే. లాస్ట్లో మీకు సెట్టింగ్ ఎట్లా పెట్టుకోవాలని కూడా చూపిస్తాను. మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఒకటే, మన ఛానల్లో ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది అయితే క్లిక్ చేయండి. ఎవరన్నా కొత్తగా చేస్తుంటే అకౌంట్ అనేది కొత్తగా చేస్తుంటే లింక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సైన్ అప్ అని వచ్చేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మెయిల్ ఐడి అడిగింది కదా, సేమ్ అట్లానే మనకి మెయిల్ ఐడి అనేది అడిగిద్ది. ఇక్కడ మీ మెయిల్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మన మెయిల్ ఐడి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేసాను, క్రిప్టోకాట్ తెలుగు 26@gmail.com అని. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నా. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఉందో అది క్లిక్ అది చేయండి. అండ్ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మన కూపన్ కోడ్ అయితే వస్తుంది. కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు ఏంటి యూజ్ అంటే ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుందండి. పక్కాగా 2% ఎక్స్ట్రా వస్తుంది. మీరు వచ్చే పాయింట్స్లో 2% ఎక్స్ట్రా వస్తుంది. ఈ కూపన్ కోడ్ ఎవరికైతే ఇట్లా ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోతే ఎవరికైతే రాకపోయిందో వాళ్ళైతే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. కూపన్ కోడ్ అనేది అక్కడ ఉంటుంది మీకు, రెఫరల్ కోడ్. సో తర్వాత గెట్ బూస్టెడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడిగిద్ది. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను పాస్వర్డ్ అయితే సెట్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఐ అగ్రీ అది క్లిక్ చేయండి. సో సారీ గైస్, నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, సో వాళ్ళకి బోర్ కొడుతుందని ఫాస్ట్గా చెప్తున్నాను ప్రాసెస్ అయితే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇట్లా మెయిల్కి అయితే ఒక కోడ్ వచ్చింది, చూపించింది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి అయితే ఒక కోడ్ వస్తుంది. మీరు అయితే ఆ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి నేను కోడ్ అయితే చెక్ చేస్తున్నా. నాకు వచ్చిన కోడ్ వచ్చేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీరు కూడా అట్లానే మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. 1 minute తర్వాత అట్లా వస్తుంది. ఒక్కోసారి రాకపోతే మీరు ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది కదా, రీసెంట్ ఈమెయిల్ అని, అదైతే క్లిక్ చేయండి, వచ్చేస్తుంది మీకు వెంటనే. సో అయితే అది ఇక్కడైతే మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి చూపిస్తాను. UWM0R8 మనకు వచ్చింది మెయిల్ ఐడి. UWM0R8 మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశాను. తర్వాత వెరిఫై క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకంతా సక్సెస్ అని వచ్చేసింది. ఓపెన్ డాష్బోర్డ్ అని వచ్చింది కదా, ఓపెన్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి. ఓపెన్ డాష్బోర్డ్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే మెయిన్ పాయింట్. చాలామంది స్కిప్ చేసింది ఇదే. ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అనేది క్లిక్ చేయాలి. చాలామంది చేయలేదు. ఒకవేళ ఎవరైతే చేయలేదో వాళ్ళైతే ఇదిగో చేసుకోండి. ఆల్రెడీ నిన్న ప్రాసెస్ చేసిన వాళ్ళకి కూడా చాలామందికి ఇదిగో దీనివల్లనే ఎర్రర్ వస్తుంది, డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ వల్ల. ఇదైతే మీరు ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందంటే పక్కాగా ఇదైతే క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసినట్టు అది నేను క్లిక్ చేశాను. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్ టు క్రోమ్ అని వచ్చింది కదా, యాడ్ టు క్రోమ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. మనకి ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది కొంచెం సేపట్లో. జస్ట్ ఒక 30 seconds అట్లా పట్టిద్ది మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి. అయిపోయాక దాని అంతగా అదే ఓపెన్ అయిపోద్ది మనకి నెట్వర్క్, అదే గ్రేడియంట్ ఎక్స్టెన్షన్ అయితే. నేను చూపిస్తాను మన స్క్రీన్లో ఎట్లా ఓపెన్ అయింది ఏంటి అని. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి గ్రేడియంట్ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా సేమ్ మీకు ఇట్లానే వస్తుంది. ఇంకా జిరాక్స్ డిట్టో కాపీ దిగిపోద్ది. సో మీరేమి ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయాక మీరు ఏం చేయాలంటే, ఇది ఇక్కడ 3 dots ఉంది కదా, 3 dots క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ ఉంది కదా, ఆ రీఫ్రెష్ అనేది చేయండి. మీరు రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయగానే రీఫ్రెష్ అనేది అయిపోద్ది పేజ్ అనేది. రీఫ్రెష్ అయిపోయినాక మీరు ఏం చేయాలంటే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది ఆ గ్రేడియంట్ ఎక్స్టెన్షన్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అది పోయింది. ఎందుకు పోయింది బ్రో అంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేశాం కాబట్టి మనకు పోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్ 1 కనెక్టెడ్ 1 అని చూపిస్తుంది కదా, ఇట్లాగా చూపిస్తుంది. మీరు తర్వాత ఎక్స్టెన్షన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం ఎట్లా బ్రో అంటే, మీరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, ఈ మేనేజ్ అనేది అయితే క్లిక్ చేసుకోండి. ఆ మేనేజ్ అనేది అయితే క్లిక్ చేశాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎక్స్టెన్షన్ గుడ్ అని చూపిస్తుంది. కరెక్ట్గా రన్ అవుతున్నట్టు. లేదు బ్రో మేము ఇంకో రకంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 3 dots ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గ్రేడియంట్స్ ఎంట్రీ నోడ్ ఇదైతే క్లిక్ చేయాలి. మీరు గ్రేడియంట్స్ ఎంట్రీ నోడ్ చెక్ చేస్తే
ఇదిగో మీకు పాయింట్స్ రావాలంటే ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ గాట్ ఇట్ క్లిక్ చేయండి. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదిగో ఇక్కడ గుడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ గుడ్ అని రావాలి పక్కాగా. మీకు అన్కనెక్టెడ్ అంటే రాదు, గుడ్ అని వచ్చేటట్టు చూసుకోండి. అక్కడ గుడ్ అని ఉంటేనే మీకు పాయింట్స్ అనేది మైన్ అవుతూ ఉన్నట్టు. సో ఇంతవరకు అయితే అందరికీ సేమ్, కొత్త అకౌంట్లు చేసుకునే వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ అనేది చెప్పింది. ఇంకా మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇదిగో ఇక్కడ మనము బ్యాక్ స్క్రీన్కి వచ్చేసి ఇదిగో మధ్యలోది ఈ బటన్ నొక్కేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బటన్ నొక్కేసాం కదా, తర్వాత ఇదిగో మీరు ఈ టాస్క్లన్నీ ఏం అవసరం లేదు, మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కిప్ చేసేయండి అవన్నీ. అసలు వాటితో పనే లేదు మనకి. జస్ట్ మీరు ఏంటంటే రోజు మైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్లోకి వచ్చి అని చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్టెన్షన్లోకి వచ్చాయని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పక్కాగా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో పెడితే అయితే కుదరదు మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఒకటి ఉంది. సెట్టింగ్స్లో, మీ మొబైల్ సెట్టింగ్స్లో ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేయాలి. ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను. అండ్ ఆల్రెడీ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసి రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ అయితే పక్కా ఆన్ చేయాలి. నిన్నటి నుంచి మైనింగ్ చేస్తుంటే ఎవరికైతే పాయింట్స్ రాలేదు వారైతే ఈ ప్రాసెస్ చేయాలి. చేయకపోతే ఒక పాయింట్ కూడా రాదు మీకు. 10 రోజులు కనెక్ట్ చేసినా కానీ రాదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, నేను కివీ బ్రౌజర్లో చేస్తున్నా కాబట్టి కివీ బ్రౌజర్లో చూపిస్తున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కివీ బ్రౌజర్ మీద క్లిక్ చేసి పెట్టుకుంటున్నా. ఒకవేళ మీరు మెసేజ్ బ్రౌజర్లో కనుక ఈ ఎయిర్ డ్రాప్ కనుక చేస్తుంటే మెసేజ్ బ్రౌజర్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేనైతే కివీలో చేస్తున్నా కాబట్టి కివీలో క్లిక్ చేసి పట్టుకుంటున్నా. క్లిక్ చేసి పట్టుకోగానే మనకి ఇక్కడ యాప్ ఇన్ఫో అని వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్నా కదా, యాప్ ఇన్ఫో. ఇదిగో యాప్ ఇన్ఫో అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే ఇదిగో ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉందా, అడ్వాన్స్డ్ అనేది క్లిక్ చేయండి. కొంతమందికి ఏమో నార్మల్గా ఇక్కడ పైనే కనిపిస్తుంది బ్యాటరీ అని, అది క్లిక్ చేయండి. నేను ఇక్కడ నాకు కనపడట్లేదు కాబట్టి అడ్వాన్స్డ్ క్లిక్ చేస్తాను. అడ్వాన్స్డ్ క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ అని ఉంది కాబట్టి ఆ బ్యాటరీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అందరి ఫోన్లలో ఈ ఆప్టిమైజ్డ్ అని ఉంటుంది, సెట్టింగ్ ఆన్లో ఉంటుంది. ఆప్టిమైజ్డ్ సెట్టింగ్ ఆన్లో ఉంటుంది. మీకు ఆప్టిమైజ్డ్ సెట్టింగ్ అంటే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం సేపే రన్ అయ్యిద్ది, తర్వాత ఆటోమేటిక్గా అదే క్లోజ్ చేసిద్ది ఫోను. సో మీరు ఇదైతే ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసుకొని మీరు ఎనీ టైం ఇది రన్ అయ్యేటట్టు పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కింద డోంట్ ఆప్టిమైజ్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను హైలైట్ చేస్తున్నా చూడండి. ఇదిగో ఇది డోంట్ ఆప్టిమైజ్ అని కనిపిస్తుందా, ఆ డోంట్ ఆప్టిమైజ్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయాలి మీరు. ఇది నాది వన్ ప్లస్ మొబైల్లో కాబట్టి ఇట్లా డోంట్ ఆప్టిమైజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే కంపెనీ అనుకోండి, శాంసంగ్ లేదంటే ఒప్పోను అట్లాంటి ఏదైనా వేరే మోడల్స్ అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొంతమందికి 3 ఆప్షన్లు వస్తున్నాయి. ఇంకో రకంగా ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అంతే. ప్రాసెస్ ఒకటే, నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నాకు ఇంటెలిజెంట్ కంట్రోల్ ఆప్టిమైజ్ డోంట్ ఆప్టిమైజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెలిజెంట్ కంట్రోలర్ ఆప్టిమైజ్ డోంట్ ఆప్టిమైజ్ అని. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొంతమందికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కొన్ని మొబైల్స్లో ఏంటంటే నేను చూపించింది వన్ ప్లస్ మొబైల్లో, ఇంకా మీకు వేరే డివైజెస్ యూజ్ చేస్తుంటే ఇక్కడ వచ్చేసి అన్రెస్ట్రిక్టెడ్ అని ఉంటుంది, ఇక్కడ ఆప్టిమైజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అన్రెస్ట్రిక్టెడ్ అని, అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో అన్రెస్ట్రిక్టెడ్ అనే ఆప్షన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కొంతమంది మొబైల్స్లో ఏంటంటే వేరే రకంగా వస్తుంది. వేరే మొబైల్స్లో శాంసంగ్ అట్లాంటి వాటిలో ఏంటంటే 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ 3 రావట్లేదు, ఇక్కడ 2 వచ్చేసి జస్ట్ ఇక్కడ స్విచ్ బటన్స్ లాగా వస్తాయి బ్లూ కలర్లో, అవైతే మీరు ఆన్ చేయాలి. 2 ఆన్ చేసి పెట్టుకోండి. ఏంటంటే రన్ కివీ బ్రౌజర్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఎల్లో కివీ బ్రౌజర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని 2 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 2 అయితే ఆన్ చేసి పెట్టుకోండి చాలు. మీకు అయితే పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మైన్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇంకేం ఎక్స్ట్రా ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం లేదు, అంతవరకు చేసి వదిలేస్తే చాలు మీరు. ఇంకా మీరు జస్ట్ డేటా ఆన్ చేసుకొని మొబైల్ బ్యాక్గ్రౌండ్లో మీ కివీ బ్రౌజర్ ఇదిగో ఇప్పుడు నేను రీసెంట్ యాప్స్లో నాకు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే మీరు పెట్టుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. 15 మినిట్స్కో 20 మినిట్స్కో 30 మినిట్స్కో. కొన్ని మొబైల్స్లో అయితే అసలు 1 అవర్కి అట్లా చెక్ చేసుకున్నా కానీ ఏం కాదు. అంటే మీరు మొబైల్ ర్యామ్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా ప్రాసెస్. సో మీకు ఏ మొబైల్ అయినా సేమే వస్తాయి పాయింట్స్, మీకు వచ్చే ట్యాబ్స్ని బట్టి. మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రో అంటే మీరు నార్మల్గా అది ఓపెన్ చేయండి, బ్రౌజరు కివీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. కివీ బ్రౌజర్ ఓపెన్ చేశాక మనకి కివీ అయితే కివీ, మెసేజ్ అయితే మెసేజ్ ఓపెన్ చేశాక ఇట్లా వస్తుంది మనకి స్క్రీన్. అయితే మీకు ఇక్కడ పాయింట్స్ అనేది కనిపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు లోడ్ అవుతుంది, ఇక్కడ చూపిస్తుంది కదా సీజన్ 0 రివార్డ్స్, సీజన్ 2 days రివార్డ్స్, సీజన్ 0 రివార్డ్స్ అని ఇక్కడ పాయింట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కంపల్సరీగా ఈ ఇంటెలిజెంట్ కంట్రోల్ అనేది పెట్టకూడదు. కొంతమందికి ఇక్కడ అన్రెస్ట్రిక్టెడ్ అని ఉంటుంది, అది ఎంటర్ చేసుకోండి, అది క్లిక్ చేయాలి మీరు. కొంతమందికి అన్రెస్ట్రిక్టెడ్ ఉంటే అన్రెస్ట్రిక్టెడ్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ లేదు ఎలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఫర్ కివీ బ్రౌజర్ అని ఉంటే అది ఆన్ చేయండి. లేదు అంటే మీరు చూపించినట్టే సేమ్ స్క్రీన్ వస్తుంది బ్రో, డోంట్ ఆప్టిమైజ్ అని కనిపిస్తుంది అంటే ఇదిగో ఇప్పుడు నేను ఆన్ చేసినట్టు డోంట్ ఆప్టిమైజ్ అది ఆన్ చేసి పెట్టుకోండి.
అది దానివల్ల మీకు ఏ యాప్ అంటే బ్యాటరీ అనేది మీకు దాన్ని క్లోజ్ చేయకుండా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఇంకెంతసేపు అయినా కానీ. సో ఇది అట్లా చేయడం వల్ల మీకు పాయింట్స్ అనేది పక్కా వస్తుంది. మీకు ఒకవేళ పాయింట్స్ కనుక మీకు రావట్లేదు, ఇది చేసినా కానీ మాకు రావట్లేదు బ్రో అంటే టెలిగ్రామ్ లింక్ ఉంది కింద, ఛానల్ లింకు. ఆ ఛానల్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నా ఐడి అందులో ఉంది, మీరు అందులో నుంచి నాకు మెసేజ్ చేయండి. నేనైతే పక్కాగా మీకు అది సొల్యూషన్ అనేది చెప్తాను. సో అంతే అండి టుడేస్ వీడియో అయితే. మీకు ఏమాత్రం వీడియో నచ్చినట్టున్నా కానీ అంటే కొంచెమైనా యూస్ఫుల్ అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. అండ్ మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో, దాన్ని కూడా ఫాలో అవ్వండి ఛానల్ని క్లిక్ చేసి. సో అదే ఇంకో వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.